హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పుడు తన కెరీర్లో తన 100వ చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. నాగార్జున తన ల్యాండ్ మార్క్ మూవీ కోసం కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తీక్ తో జతకట్టిన విషయం మనకు తెలిసిందే. ఎప్పుడూ కొత్త టాలెంట్స్ ను ఎంకరేజ్ చేసే నాగ్ తన 100వ సినిమా కోసం ఇప్పటి వరకు ఒకే ఒక్క మూవీ చేసిన డైరెక్టర్ తో చేతులు కలపడం విశేషం. అయితే కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో నాగ్ రిస్క్ తీసుకోవడం లేదని, బలమైన కథను ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొన్ని నెలల పాటు చర్చలు జరగ్గా రీసెంట్ గా ప్రాజెక్ట్ లాక్ అయింది. ఇక యాక్షన్ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాను తన సొంత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నాగార్జున. ఈ మూవీకి 100 నాట్ అవుట్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అధికారిక ప్రకటన వస్తుందని అంతా ఆశించారు. కానీ ఏమైందో తెలియదు, అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తారని కూడా తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పుడు మరో వార్త సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. నాగార్జున కొడుకులు యువ హీరోలు అయినటువంటి నాగ చైతన్య, అఖిల్ కూడా ఈ సినిమాలో భాగం కానున్నారని టాక్ వినిపిస్తోంది. నాగ్ 100వ చిత్రంలో ఇద్దరు యంగ్ హీరోలు క్యామియో రోల్స్ పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే నాగ్, చైతు, అఖిల్ ఇప్పటికే మనం సినిమాలో నటించిన విషయం మనకి తెలిసిందే. ఇప్పుడు మరోసారి కింగ్ 100వ ప్రాజెక్టులో ఈ ముగ్గురు కలిసి సందడి చేయనున్నారు.